సో ఆ ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుందండి. అంటే ఇప్పుడు ఒక చిన్న మాట ఉదాహరణ నేను తీసుకోకూడదేమో కానీ పర్లేదు, ఆన్ కెమెరా ఐ హావ్ టు టేక్. చెప్పండి. సొంత తల్లి చీ కొట్టింది, చెల్లి చీ కొట్టింది, ఏమో కుటుంబ సభ్యులు ఏమో సార్ కనబడుతుంటే. ఆయన కోసం 2019లో పనిచేసినటువంటి 3 కీలక వ్యక్తులు వీళ్ళు. ఎవరు? ఆయన తల్లి, ఆయన చెల్లి, ప్రశాంత్ కిషోర్. తల్లి చీకొట్టలేదే నాకు తెలిసినంత వరకు. ఆవిడ చీకొట్టింది ఎక్కడ కనిపించలేదే. వీడియో సందేశం షర్మిల గారు వీడియో సందేశాలు చాలా వస్తాయి మేడం. నేను కూడా ఒకటి తయారు చేసి వీడియో సందేశం బయటకి ఇవ్వచ్చు. ఆవిడ అన్నదో అందరూ ఏ సందర్భంలో ఉన్నదో అన్నదో తీసుకొచ్చి దానికి అక్కడ క్లిక్ పెట్టచ్చు. ఒక్క నిమిషం కిషోర్ గారు, పోనీ చీ కొట్టలేదనే మాట. ప్రశాంత్ కిషోర్ దీంట్లో ఆయనకి సంబంధం లేదు కదా. ఆయనకి సంబంధం ఏంటి దానికి? 2019లో ఎవరు చేశారు సార్ ప్రచారం? ఎవరు చేశారు? ఆయన ప్రశాంత్ కిషోర్ వచ్చి ప్రచారం చేయలేదు. ఎవరు చేశారు? వ్యూహకర్త. మరి ఎట్లా అనుకుంటే మీకు వ్యూహకర్త 2024 వ్యూహకర్త ప్రశాంత్ కిషోరే. కాదన్నా అవదన్నా కాదన్నా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు మరి టీడీపీ గురించి? టీడీపీ గురించి ఎక్కడ మాట్లాడాను? మనం వచ్చి కూర్చుని మాట్లాడా. నేను అంటే ఇప్పుడు ఎలా ఉంది తెలుసా? మరి అదే చెప్తున్నా. మీరు ఒకళ్ళకి వేసేటప్పుడు వాళ్ళు కూడా వేస్తున్నారు, ఇదే రకంగా వేస్తున్నారు. అంతా సోషల్ మీడియాలో జరిగేది అదే. నేను అదే చెప్తున్నాను. నేను ఏమంటున్నా అంటే నేను ఇక్కడ ప్రశాంత్ కిషోర్ ని సమర్థించట్లేదు. నేను మీకు మళ్ళీ చెప్పాను, ఇది వరకు కూడా చెప్పాను. మీరు ఒకళ్ళు అన్నారు, దానికి ఒక్క నిమిషం లేదు, ఒక్క నిమిషం, లెట్ మీ కంప్లీట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులకి కారకులు జగన్మోహన్ రెడ్డితో సహా ఇంకొంతమంది ఉన్నారు. అందులో షర్మిల, విజయమ్మ, ప్రశాంత్ కిషోర్ ఆల్మోస్ట్ ఈక్వల్ భాగం ఉంటుంది వాళ్ళకి. తప్పుడు ప్రచారాలను తీసుకెళ్ళడం, కులాల పరంగా, మతాల పరంగా చాలా చేశారు వాళ్ళు. అండ్ ఆల్సో ఇన్ని చేసినప్పుడు నేను ఎందుకంటున్నా అంటే నాకేం వాళ్ళ మీద ఏమి పాజిటివ్ కార్నర్ లేదండి. నేను ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, ఏమన్నా కానివ్వండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అవడానికి కారణం వాళ్ళే, అందులో డౌట్ కూడా లేదు. నేను అది కూడా చెప్తాను మీకు, అది కూడా చెప్తాను నేను మీకు. కానీ ఇవాళ అలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి అవును మేము ఆ రోజున తప్పు చేసాం, రైట్, ఈ మనిషి తప్పుడు మనిషి అని వాళ్లే చెప్తున్నారు బయటకు వచ్చి. ద క్రెడిబిలిటీ ఆఫ్ ది పర్సన్ ఇస్ గాన్. ఇప్పుడు మీరు అంటున్నారు విజయం మేము అగేన్స్ట్ గా వెళ్ళలేదు కదండి అని అంటే 2019లో ప్రచారం చేసిందిగా. మరి ఇప్పుడు ఎందుకు ప్రచారం చేయాల? ఎందుకు అమెరికా పోయి కూర్చుంది? పోనీ కూతురికి ఒక వీడియో సందేశం పంపించింది కదా. కడప జిల్లా ప్రజలందరూ కూడా మా అమ్మాయిని, కడప పార్లమెంట్ ప్రజలందరూ కూడా మా అమ్మాయిని గెలిపించిన సందేశం పంపించిందిగా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఎందుకు ఒక వీడియో సందేశం పంపించలేదు? సరే, అయితే అంటే రాజకీయ కోణంలో చూస్తే అట్లాగే ఉంటాయి. కూతురు మీద ఉన్న ప్రేమ బట్టి అలా ఎందుకు అనుకోవాలి? ఇంకేమనుకోవాలి? అలా మీరు దాన్ని ఆ రకంగా వక్రీకరిస్తే నేనేం చేయలేను. కిషోర్ గారు, ఇప్పుడు నేను అసలు కూతురు కొడుకు తీసుకురాలేదు. మీరు తెస్తేనే నేను మాట్లాడాను. నేనేమన్నాను? తను విజయమ్మ గారు అప్పుడు గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు, ఇప్పుడు గౌరవాధ్యక్షురాలుగా లేదు. తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? కడప పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షర్మిలని వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు అభిమానించి ఆమెను గెలిపించండి అని. సో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా మరి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా కూడా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చెయ్యండి అని కాలేజ్ బలపాలు కట్టుకుని తిరిగారు కదా మీరు 2019లో. మరి వాళ్ళ ఎందుకు అతనికి సపోర్ట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు? నేను ఎందుకు అంటున్నా అంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, వీళ్ళ మీద నాకు ఏ విధమైనటువంటి పాజిటివ్ ఉండదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజున ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు మనకి ఎప్పుడు కనపడలేదు. షర్మిల గారు కూడా ఏ రోజున కనపడలేదు. అమరావతి రైతుల మీద దాష్టికాలు జరిగినప్పుడు కనపడలేదు, ఆడపిల్లలు అదృశ్యమైనప్పుడు కనపడలేదు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు కనపడలేదు, చంద్రయ్యని చంపినప్పుడు కనపడలేదు, సుధాకర్ని చంపినప్పుడు కనపడలేదు, సుబ్రహ్మణ్యాన్ని చంపినప్పుడు కనపడలేదు, మళ్ళీ అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు కనపడలేదు. ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు కనపడలేదు. కానీ ఇవాళ వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ వచ్చి మేము ఉన్నాం అని అంటే వినడానికి ఏమన్నా ప్రజలు పిచ్చివాళ్ళ? కానీ వాళ్ళు చెప్పినటువంటి మాటలు జనాల్లో వెళ్తాయి కదా. ఎందుకంటే దీస్ వర్ ది సేమ్ పీపుల్ హూ క్యాంపెయిన్డ్ ఫర్ జగన్. నేను అనేది అది, జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి, ఆ రోజున